నమస్తే. ఏం పని చేస్తారన్న? నేను ప్లంబింగ్ వర్క్ చేస్తాను. ఎట్లా ఉందన్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పాలన మనకి మంచిగానే అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మరి చాలా మంది బాగలేదు, భాష బాగలేదు, పాలన బాగలేదు అని తిడుతున్నారు కానీ మన వరకు అయితే మంచిగానే అనిపిస్తుంది. ఈ వరకు మంచిగా ఉందా? అంటే ఎట్లా మేలు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఎట్లా మేలంటే ఫ్రీ బస్ ఒకటి పెట్టింది లేడీస్కు, సన్న బియ్యం ఒకటి, రేషన్ కార్డులు ఒకటి. మంచిగా కేసీఆర్తో పోలిస్తే బాగుందా? కేసీఆర్ పని కూడా మంచిగా ఉంది. కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉంది. మనకు నచ్చింది కేసీఆర్. ఇద్దరిలో ఎవరిది బాగుందంటే ఏం చెప్తావు? ఇద్దరు నచ్చింది సేమ్ అంతే. ఇద్దరిది ఒకరిని ఇట్లా అనేది ఒకరు సమ ఉజ్జీలేనా ఇద్దరు కూడా? సమానమే, మనకైతే సమానమే. సమానమేనా? అంటే ఎందుకు ఎక్కడ బాగా నచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇవి చెప్తానుగా, ఈ 3 ఐటమ్ చెప్పినా కానీ అందులో అయితే ఒక సన్న బియ్యం ఒకటి, రేషన్ కార్డులు ఒకటి, అయితే నచ్చిన ఒకటి, బస్ ఒకటి. మరి కేసీఆర్ గారి హయాంలో నచ్చింది ఏంటి? రైతు బంధు పెట్టిండు, రైతులకు మేలు చేసిండు కొంచెం, అదొకటి. అంటే ఎవరు రెండు పాలనలు బాగానే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. ఇదొకటి రైతు బంధు, కళ్యాణ లక్ష్మి మంచిగా చేసి. ఇబ్బంది అయితే ఏం లేదు. ఏం లేదు ఓకే సేమ్. ఓకే, మీకేమైనా బెనిఫిట్స్ వస్తాయా అన్న గవర్నమెంట్ నుంచి వెళ్ళి? ఏదన్నా పొందిరా ఇంతవరకు? ఏదైనా లబ్ధి పొందిరా? మనక పొందిన అంటే ఇండ్లు పెట్టాము, ఇంకా రాలేదు. ఊర్లో పెట్టుకున్నాం మేము, ఊర్లో ఉన్నాయి. ఇందిరా మిల్లా? కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏమైనా అప్లై చేయలే, ఇప్పుడే పెట్టుకున్నది? ఇప్పుడే పెట్టుకున్నాము. నెక్స్ట్ పెడతా వస్తా అని చెప్పారు. అది ఎవరిని మరి వచ్చేటట్టుందా? వచ్చేటట్టు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు పెడతాట వచ్చే నెల ఉన్నదంట.